దేవునికి స్తోత్రం కలుగును గాకండి. క్రీస్తు యేసు ప్రభువారి నామంలో ఈ వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈనాటి ఈ వాక్య భాగంలో మన అంశము కిరీటము. ఈ కిరీటం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉండగా దేవుని మాటలు విని ఆశీర్వదించబడాలని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఒక పోరాటాన్ని దేవుడు మన ఎదుట ఉంచారు. ఈ సువార్త పరిచర్యలో, ఈ జీవిత యాత్రలో ఇది ఒక పోరాటంగా మన ఎదుట ఉంది. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు ఒక నియమము ప్రకారంగా పోరాడకపోతే ఫలితం ఉండదు. మామూలుగా ఆలోచించినట్లయితే ఒక క్రికెట్ ఆడే వాళ్ళని చూసుకున్నాం. వాళ్ళు ఆటలో ధ్యాస పెట్టి బహుమానం పొందాలనే ఆశతో వాళ్ళు గురి చూసి ఆడకపోతే దానిలో వాళ్ళకి అపజయమే కానీ జయము కలగదు. అయితే ఆ బహుమతిని పొందాలి అంటే ఆట ఆడే ఆ వ్యక్తులు వాళ్ళకి దెబ్బ తగిలిద్దా, పడిపోతారా, లెగుస్తారా అనేది లక్ష్యం కాదు. కానీ పడినా లెగిసినా సరే మనం ఆ కొట్టవలసినటువంటి బాలును వాళ్ళు సరైన క్రమంలో కొట్టగలిగేరా లేదా అన్నది వాళ్ళు గమనించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దెబ్బ తగిలినా బాధ లేదు, కానీ బహుమానాన్ని మాత్రం పొందాలి, పోగొట్టుకోకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అలాగే భక్తి జీవితంలో కూడా అనేకమైనటువంటి పోరాటాలు మన మీదకి వస్తాయి, మన ఎదురుగా వచ్చి నిలబడతాయి. అలాంటప్పుడు వాటిని జయించుకుంటూ దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడే ప్రభువారిచ్చేటువంటి ఆ కిరీటాన్ని మనం పొందుతాము అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడి తెలియపరచబడతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారంగా పోరాడాలంట. ఒక నియమము, ఒక నిబంధన, పరిశుద్ధత, యథార్థత, నీతితో కూడినటువంటి ప్రవర్తన కలిగి భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే పరిశుద్ధుడైనటువంటి దేవదేవుడు మనకిచ్చేటువంటి కిరీటాన్ని మనం పొందుతాము అనేది దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. అందుకనే ఇక్కడ మనకు చెప్పబడినటువంటి ఈ వాక్య భాగములో అపోస్తుడైనటువంటి పౌలు మహాశయులు అనేక సార్లు తెలియపరుస్తున్నారు, నా ఆనందమును నా కిరీటమును మీరు కారా అంటాడు. దేవుడు ఒక్కోసారి మనల్ని కిరీటంగా కూడా పౌలు మహాశయుని యొక్క ప్రసంగంలో మనం చూస్తాం. సంఘములో మనం కూడా నియమము ప్రకారం పోరాడుతూ ఉంటే దైవజనునికి విశ్వాసులే కిరీటం. సామెతల గ్రంథంలో రాయబడింది, గుణవతి అయినటువంటి భార్య తన భర్తకు కిరీటము లాంటిది అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది. అయితే దేవుని వాక్యం మనకి లోతుగా తెలియపరుస్తున్నప్పుడు నియమము ప్రకారంగా పోరాడకపోతే ఆ కిరీటాలు మనం స్వాధీనం చేసుకోలేం. భార్యను
భర్త కిరీటంగా ధరించుకోవాలి అంటే యోగ్యమైనటువంటి భార్యగా స్త్రీ ఉండాలి. దానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క సంఘములో, పరిచర్యలో, కుటుంబములో యోగ్యులైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యము మనకిక్కడ తెలియపరుస్తుంది అండి. అయోగ్యత లేకపోతే, అయోగ్యత కలిగి ఉంటే, అవమానకరమైనటువంటి జీవితాన్ని గనక జీవిస్తూ ఉంటే దేవుడిచ్చే కిరీటాలు, పౌలు గారు అంటాడు నీతి కిరీటం అని. దేవుడు మనకు నీతి కిరీటాన్ని ధరింపచేస్తారు. ఆ నీతి కిరీటాన్ని ధరించుకోవడానికి దేవుని యొక్క సంఘములో, పరిచర్యలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉందండి. అందుకని ఇక్కడ అంటాడు ప్రకటన గ్రంథంలో కూడా 4వ అధ్యాయము 10వ వచనం, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనులయుండు వానిని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. 24 పెద్దలు దేవుని సింహాసనము ఎదుట సాగిలపడ్డారు. వారి సాగిలపడి ప్రభువుతో చెప్తా ఉన్నారు, మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు నీవే ప్రభువా అని తెలియపరుస్తున్నారు. మహిమ ఘనత ప్రభావములు పొందటానికి నీవే ప్రభువా అంటే ఈ 24 పెద్దలు 24 సింహాసనముల మీద ఆసీనులై ఉన్నారు. ఈ 24 పెద్దలు కూడా ఆ సింహాసనములు దిగి తమ మీద ఉంచబడినటువంటి కిరీటములను ప్రభు సింహాసనము దగ్గరికి తీసుకొని వచ్చి సాగిలపడి, ప్రభువా ఈ కిరీటము, ఈ ఘనత, ఈ ప్రభావములు పొందనర్హుడవే, మాకు కాదు, దీనికి అర్హత మీరు మాత్రమే కలిగి ఉన్నారు ప్రభువా అని చెప్పేసి ప్రభు సింహాసనము దగ్గర సాగిలపడి ఆ 24 పెద్దలు కూడా తమ కిరీటములను ప్రభు సింహాసనము ఎదుట వేసిరి. తమ కిరీటములను తీసి ప్రభు సింహాసనము ఎదుట వేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగాకండి. ఈరోజు మనమేమి ఆశిస్తున్నాము? ఈరోజు మనకి సింహాసనాలు కావాలి అనుకుంటున్నాం, మనకు అధికారాలు కావాలనుకుంటున్నాం, మనకు పేరు ప్రఖ్యాతులు కావాలనుకుంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ఆధిపత్యము, ఈ లోక సంబంధమైనటువంటి అధికారము, ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు మనకు ఘనతనివ్వడానికి, ఆ లోకం ఇచ్చేటువంటి ఘనతలు పొందటానికి మనం ఆశిస్తున్నామేమో. ఇక్కడ ప్రకటన గ్రంథములో 24 పెద్దల ద్వారా మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ గొప్ప సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. ఏది ఈ లోక సంబంధమైనటువంటి పదవులు మనకు శాశ్వతం కావు, ఈ లోక సంబంధమైనటువంటి అధికారం మనకు శాశ్వతమైంది కాదు, ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు మనకి శాశ్వతమైనవి కావు, ఇవి అశాశ్వతమైనవి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మట్లాదివారం నాడు వచ్చేసరికి తమ బట్టలను దారి పొడుగున పరిచి యూదుల రాజుకు జయము జయము జయహో జయహో అని
కేకలు పెట్టి ప్రభువారిని వెంబడించారు. కానీ శుక్రవారము తిరిగి వచ్చేసరికి సిలువెయ్యము, సిలువెయ్యాలి, సిలువెయ్యాలి, సిలువెయ్యని కేకలు వేశారు. ఆదివారమేమో జయహో జయహోని జయనినాదాలతో వెంబడించారు. అదే ప్రజలు మరలా శుక్రవారం, మంచి శుక్రవారం వచ్చినప్పుడు యేసు ప్రభువుని సిలువ వేయండి, సిలువ వేయండి అని అనాకైపాలు ఎదుట, ఆ రాజసభ ఎదుట కేకలు వేశారండి. అదే నాలుక జైహోని కొట్టింది, అదే నాలుక సిలువ వేయండి అని అరిచింది. అయితే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాము అంటే, మనం లోక ఘనతల కోసం వెళితే ఒకరోజు మనల్ని ప్రేమిస్తారు, మరొక రోజు మనల్ని ద్వేషిస్తారు. దేవుని ప్రజలంగా, దేవుని సంఘంగా ఉన్నటువంటి మనము మన ప్రభువారిని చూస్తూ దేవుని సింహాసనాన్ని 24 పెద్దలు కలిగి ఉన్నటువంటి అనుభవాలు మన జీవితంలోనికి తీసుకోవాలి. ప్రభువారికి 24 సింహాసనాలు వేయించారు, 24కు కిరీటాలు ఇచ్చారు. కానీ అవి మాకు శాశ్వతము కావు, అవి పొందటానికి మేము అర్హులము కాము ప్రభు అని అవి ప్రభు సింహాసనం ఎదుట తమ కిరీటములు వేశారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మనం ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం? ప్రభువా, నీ సహవాసం మాకుంటే చాలు, నీ సన్నిధి భాగ్యం మాకుంటే చాలు అని ఆ 24 పెద్దలు తగ్గించుకున్నారండి. దేవుడు వారికి ఇచ్చిన సింహాసనం మీద మనసుంచలేదు, దేవుడు వారికి ఇచ్చిన కిరీటాల మీద మక్కువ చూపలేదు, కానీ వాళ్ళను వాళ్ళు తగ్గించుకునేటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు. అందుకని ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో, దేవుని వాక్యములో మనం చూసుకున్నాం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని దేవుని వాక్య క్రమము ప్రకారముగా మనం జీవించటానికి నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఫిలిప్పీలు పత్రికలో అంటాడు చూడండి, 4వ అధ్యాయము 4వ వచనం, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. నేను ఆనందించాలి అంటే, నేను సంతోషించడానికి కారణం ఏంటే, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ బిడ్డలారా, దేవుని సంఘములో పరిచర్యలో పాలు పంపులు పొందుచున్న వారలారా, నేను ఈరోజు ఆనందించడానికి కారణం ఏంటి అంటే, మీరే నా ఆనందమును నా కిరీటమునై ఉన్నారు. మనం చెప్పుకున్నాం, గుండమతి అయినటువంటి భార్య తన భర్తకు కిరీటము లాంటిది అని. కుటుంబంలో స్త్రీ భర్తకు కిరీటం లాగా ఘనతను ప్రభావమును తెచ్చేటువంటి స్త్రీగా ఉంటే, ఆ బిడ్డను బట్టి తన యజమానుడు సంతోషించేవాడుగా ఉంటారు, ఆ కుటుంబం సంతోషించేదిగా ఉంటది, ఆ కుటుంబం ఆనందించేదిగా ఉంటది. అందుకే ఇక్కడ సంఘములో విశ్వాసికి, దైవజనునికి కిరీటాలు, సంఘ పరిచర్యలో పరిచారకులు దైవజనునికి కిరీటాలుగా ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ఇక్కడ అంటున్నాడు, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా. ఈ కిరీటాలన్నిటిని తీసుకొని ఈ ప్రకటన గ్రంథములో వ్రాయబడినట్లుగా ఈ 24 పెద్దలు 24 సింహాసనముల నుండి దిగి మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు
తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అంటే దేవుని వాక్యం మనకే నేర్పిస్తుంది. పౌలు భక్తుడు చెప్పినట్లుగా సంఘములో పరిచర్యలో పరిచారకులంతా దైవజనునికి కిరీటాలుగా ఇస్తే ఆ కిరీటాలను పట్టుకొని ప్రభు సింహాసనం ఎదుట సమర్పించవలసినటువంటి అవసరత కలిగి ఉన్నారు. ఏ ఒక్క కిరీటాన్ని పోగొట్టుకునేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. ప్రతి ఒక్క కిరీటాన్ని, ప్రతి ఒక్క విశ్వాసిని కూడా ప్రభు సింహాసనం దగ్గరికి చేర్చవలసినటువంటి బాధ్యత దైవజనుడు కలిగి ఉన్నారండి. ఈరోజు అనేక మంది అనేక సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ఒక దైవజనుని దగ్గర నమ్మకంగా పరిచర్యలో ఉండట్లేదు. కొద్ది రోజులు ఎక్కడ, కొద్ది రోజులు అక్కడ, కొద్ది రోజులు అక్కడ అంటున్నాడు. మరి ఏ దైవజనుడు నిన్ను కిరీటంగా భద్రపరిచి దేవుని సింహాసనము దగ్గర అప్పగించాలి? ఎవరికి చెందినటువంటి, ఏ సంఘానికి, ఏ సహవాసానికి చెందినటువంటి వ్యక్తిగా ఏ దైవజనుడు బాధ్యత కలిగి నిన్ను కిరీటంగా తీసుకొని దేవుని సింహాసనం దగ్గర సమర్పించాలి? ఆలోచించండి. అందుకని ఇక్కడ నమ్మకంగా దైవజనుని సంతోషపెట్టేటువంటి వ్యక్తులుగా, కిరీటాలుగా ఒక దైవజనుని దగ్గరే, ఒక సంఘంలోనే పరిచారకులుగా పరిచర్య చేసేటువంటి వారిగా, విశ్వాసులుగా, నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కొద్ది రోజులు ఎక్కడ, కొద్ది రోజులు అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు విడిచిపెడతారు, వీళ్ళు విడిచిపెడతారు. ఎవరికి చెందినటువంటి వ్యక్తులుగా ఉండరు. అందుకే ఇక్కడ దేవుని వాక్యములో తెలియపరుస్తా ఉంది, నువ్వు భక్తి చేసిన నియమంగా భక్తి చేయాలి. అనాముఖమైనటువంటి భక్తిని చేసేవాళ్ళుగా ఉండవద్దు. అనాలోచనగా భక్తిని చేసేవాళ్ళుగా ఉండవద్దు. అనాలోచితంగా జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. అందుకే ఇక్కడ నియమము ప్రకారము పోరాడితే, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితే కిరీటాన్ని పొందేటువంటి వారిగా ఉంటారు. ఒక దైవజనుడు లేక ఒక దైవజనురాలు కూడా నమ్మకంగా నియమము ప్రకారంగా పోరాడితే దేవుడు కొంతమంది వ్యక్తులను మనకు కిరీటాలుగా ఇస్తారు. ఆ కిరీటాలు ప్రభు పాదాల దగ్గరికి చేర్చవలసినటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు 4:3 ప్రకటన గ్రంథములో, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొనిన వారై కూర్చుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత గొప్ప భాగ్యం! ఆ సింహాసన ఆసీనుడైన వాడు, ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి కాంతిని కలిగినటువంటి ప్రకాశమానమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువే ఈ 24 పెద్దలకు 24 సింహాసనాలు ఇచ్చేరు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ 24 పెద్దలను గూర్చి లోతుగా మనం ధ్యానించాలి అంటే 12 మంది శిష్యులు అని, 12 మంది ఇశ్రాయేలీయులు గోత్రీకులని చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ఆ 24 పెద్దలలో వారి క్రమములో వారికి సింహాసనాలు దేవుడు ఇచ్చాడు. వారికి ఉన్నటువంటి ఆ క్రమములో 24కి 24 కిరీటాలను
వారికి ధరింప చేశారు అని దేవుని వాక్యం సెలవిస్తారు. ఈనాడు మనకున్నటువంటి పరిధిలో దేవుని సంఘం అనే సింహాసనాన్ని దైవజనులకు ఇచ్చారు. ఆ సింహాసనముల మీద ఆసీనులు ఉన్నటువంటి దైవజనులు మన ముందున్నటువంటి పెద్దలను మనం చూడాలి. ఆ 24 పెద్దలు వారు కలిగి ఉన్నటువంటి మాదిరికరమైనటువంటి భక్తిని మనం చూడాలి. వారిలో తగ్గించుకున్నటువంటి అనుభవాన్ని మనం చూడాలి. వారుకున్నటువంటి సింహాసనములను బట్టి వారు అతిశయించలేదు. వారుకున్నటువంటి కిరీటాలను బట్టి వారు అతిశయించలేదు. వారికి ఇవ్వబడినటువంటి ఘనతను బట్టి వారు దానిని చూసి ఇది మా సొంతము అనుకోలేదు. గాని ఏదైతే దేవుడు వారికి ఆ సింహాసనములు వేయించి కూర్చోబెట్టారో, ఎక్కడైతే వారిని కిరీటములను ధరింపజేసి కూర్చుండబెట్టారో, దానిలో వాళ్ళు హెచ్చించుకోలేదు. గాని 24 పెద్దలు కూడా తమ్మును తాము తగ్గించుకున్నారు ప్రభువు దగ్గరికి వెళ్ళి. వారికి అప్పగించబడినటువంటి ఆ కిరీటాలను ఎక్కడ పోగొట్టుకోకుండా, ఆ కిరీటాలను వాళ్ళు పడవేయకుండా భద్రంగా ప్రభువు దగ్గరికి చేర్చి, ప్రభు సింహాసనము దగ్గర దిగి వారు సాగిలపడ్డారు. వారు తగ్గించుకున్నారు. వారు పొందినటువంటి కిరీటాలను ప్రభువునకు అప్పగించారు. ఇదే పౌలు గారు మనకి నేర్పినటువంటి సత్యం. ఆ 24 పెద్దలను వారు కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని భక్తుడైనటువంటి పౌలు గారు తన జీవితంలోకి తీసుకొని ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పారు, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా సహోదరులారా. ఈ సహోదరులను ఎక్కడ జార విడుచుకోకుండా వారు ప్రభువు దగ్గరికి చేర్చవలసినటువంటి బాధ్యత పౌలు గారు కలిగి ఉన్నారు. 24 పెద్దలు ఎలాగైతే వారికి అప్పగింపబడినటువంటి కిరీటాలను తీసుకొని వెళ్ళి ప్రభువు దగ్గర సమర్పించారు, అంతము వరకు కూడా వారు ఓపిక కలిగి ప్రభువు దగ్గరికి తీసుకెళ్లి సమర్పించారండి. అలాగే ఈరోజు మనకున్నటువంటి పరిచర్యలో మనం కూడా ఈ బాధ్యతను కలిగినటువంటి వారిగా ఉండాలి. మనకు అప్పగించబడినటువంటి కిరీటాలు మనం ఎక్కడ పోగొట్టుకునే వాళ్ళంగా ఉండకూడదు. ఆ కిరీటాలు పోగొట్టుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు. అలాగే విశ్వాసులు కూడా, పరిచర్యలో ఉంటున్నటువంటి వారు కూడా ఏదో ఒక చిన్న కారణాన్ని తీసుకొని దైవజనునికి వేరైపోయి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునేటువంటి వారిగా ఉండకూడదు. దేవుని వాక్య క్రమం ఇక్కడ మనకు నేర్పిస్తుంది. సంఘములో, పరిచర్యలో పరిచారకులు దైవజనునికి కిరీటాలు, కుటుంబములో భార్య భర్తకు కిరీటం. ఈ కిరీటాలన్నీ కూడా ఎక్కడ జార విడుచుకునేవిగా ఉండకుండా భర్త తన భార్య అయినటువంటి కిరీటాను తన తల మీద జాగ్రత్తగా ఉంచుకునేటువంటి అవసరత భర్తపై ఉంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు భార్య భర్తలు కుటుంబ వ్యవస్థలో కొన్నిసార్లు నష్టపోయేటువంటి అనుభవాల్లో ఉంటారు. ఎందుకంటే మన ఆది పితరులైనటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలను కూడా చూసినట్లయితే ఎప్పుడు వారు సాతాను చేత శోధించబడ్డారంటే, ఒకరిని ఒకరు ఎడబాసి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది శోధించింది, ఇది తినొచ్చు ఇది తినకూడదని మీకు చెప్పిన వాళ్ళు ఎవరు అని. తద్వారా ఆ కుటుంబం ఎంత నష్టాన్ని చవిచూసింది అంటే,
భార్య భర్తను ఎడబాసినప్పుడు అపవాది శోధనకు లోనైపోయింది ఆ స్త్రీ. దేవుడిచ్చినటువంటి ఆ సహవాసాన్ని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏదెను వనమును, అనుదినము దేవునితో సంతోషంగా గడిపేటువంటి అనుభవాలు కోల్పోయి ఏదెను వనము నుంచి బయటకు నెట్టివేయబడినటువంటి పరిస్థితి. తద్వారా ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా పాపము, ఆ పాపము ద్వారా శాపము, ఆ శాపము ద్వారా మరణము భూమి మీద ఇప్పుడుకి మనుషులను ఏలతానే ఉంది. కారణం ఏంటంటే తనకు ఇవ్వబడినటువంటి కిరీటాన్ని ఎడబాసి బయటకు వెళ్ళినందువల్ల అపవాది శోధనను వారు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. అందుకనే దేవుని వాక్యము మనకేం తెలియపరుస్తా ఉంది అంటే, దేవుని వాక్యంలో రాయబడింది, భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు. ఒకవేళ అటువంటి ఎడంగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తే అది ఎటువంటి పరిస్థితిలో ఎడబాసి ఉండొచ్చు అని దేవుని వాక్యంలో రాయబడింది అంటే, ప్రార్థన చేయటానికి అవకాశము కుదిరినప్పుడు మాత్రమే భర్త భార్యను ఎడబాయాలి. ఇంక మరెన్నడూ వాళ్ళు వేరువేరుగా ఉండకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వేరువేరుగా ఉంటే వచ్చే నష్టం ఏంటి, తత్ఫలితం ఏంటి అంటే సాతాను శోధనలకు లోనైపోయింది హవ్వమ్మ. దాని ద్వారా మరణము సంప్రాప్తమయ్యింది. అందుకని ఇటువంటి పరిస్థితులు మన మీద ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య విభేదాలు రాకూడదు అంటే తనకు కిరీటంగా ఇచ్చినటువంటి భార్యను భర్త చాలా భద్రంగా చూసుకోవలసినటువంటి, వారిద్దరూ కలిసి దేవుని సన్నిధిలో కుటుంబ వ్యవస్థలో సంఘ పరిచర్యలో సాగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది అండి. అలాగే విశ్వాసులు దైవజనుడికి వేరైపోకూడదు, దైవజనుడు విశ్వాసులకు వేరుగా ఉండకూడదు. అన్యోన్యత కలిగి సంఘ క్రమములో పరిశుద్ధ ప్రవర్తన కలిగి పరిశుద్ధ జీవితాన్ని కలిగి వారు దేవుని యొక్క ప్రేమను పంచేవారిగా ఉండాలి. త్యాగపూరితమైనటువంటి భక్తి జీవితాలు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తాం. మనం నమ్మకంగా దైవీకంగా దేవుని పరిచర్యలో ముందుకు వెళుతూ దేవుని సింహాసనము దగ్గర మనం ఒకనాడు నిలబడినప్పుడు ఆ కిరీటాలన్నీ ప్రభువునకు అప్పగించేటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తారు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు దినదినము ప్రభు సన్నిధిలో భక్తి జీవితాన్ని పరిశోధించుకుని, నా భక్తి జీవితం ఎలాగో, నేను దైవ విశ్వాసమైతే దైవజనునితో నీవు ఎటువంటి సహవాస సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నావు, వ్యతిరేకించే వ్యక్తిగా ఉండకూడదు, దేవుని సంఘాన్ని ఎడబాసే వ్యక్తిగా ఉండకూడదు. దేవుని సంఘములో ఎక్కడైతే నువ్వు ప్రభువును కలిగి ఉన్నావో అక్కడ ఆ దైవజనునితో నీవు ఒక కిరీటంగా మిళితమైపోయి ప్రభు రాజ్యం చేరు వరకు కూడా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం. అలాగే దైవజనులమైతే దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళమైతే మనకు అప్పగించినటువంటి కిరీటాన్ని అపవాది అపహరించకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే భర్త స్థానములో ఉన్నవారైతే నీకు భార్యలను కిరీటంగా అప్పగించి ఉండగా నీ కిరీటాన్ని ఎక్కడంటే అక్కడ పడేసే వ్యక్తిగా ఉండకూడదు, ఎడబాసే వ్యక్తిగా ఉండకూడదు. నీ కిరీటం నీ తల మీదే ఉండి తేజరిల్లేలాగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీవు కలిగి ఉంది.
కనుక ఈ ప్రకటన గ్రంథములో 24 పెద్దలు వారి యొక్క తగ్గింపు జీవితాన్ని చూసి, ఇవన్నీ ప్రభువా, ఈ ఘనతలు, ఈ ప్రభావములు, ఈ మహిమయు, ఇవన్నీ నీవే పొందనర్హుడవు ప్రభువా అని ప్రభువునకు అప్పగించు వరకు, ప్రభు సన్నిధానాన్ని చేరు వరకు కూడా మీ భక్తి జీవితాలను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మీరు కలిగి ఉన్నారని తెలుసుకోవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.